సహకరించిన వాళ్ళు కానీ ఈ హరిచంద్ర ప్రసాద్ అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద ప్రభుత్వ విధానంతో బిజినెస్ నిలిచిపోయిందని స్థానిక వైన్ షాప్ యజమానులు తీవ్రంగా నిరసించారు. డీలర్లు చెప్పినట్లు తాజా ధరల సరఫరా వెనుక రేటింగ్కు సరిపడే మార్జిన్ లేకపోవడంతో వారి వ్యాపారం రద్దీ లేక నష్టసాధ్యమైంది. తీర్మానంగా డీలర్లు జిల్లా ఎక్సైజ్ అధికారి తమ షాపుల తాళాలు అప్పగించి ప్రభుత్వం వారి వినతులు తీర్చకపోతే షాపులకు తాళాలు వేసేస్తామని హెచ్చరించారు. వారు 20% మార్జిన్ అమలు కావాల్సిన అవసరమని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీలర్లు చెప్పినట్లే మార్జిన్ కొనసాగనీయకపోతే వేలాది కుటుంబాలు రోజువారీ ప్రభావం పడుతుందని అన్నారు. స్థానిక అధికారులు విషయాన్ని విచారించాలని పరిష్కారానికి తక్షణం సమావేశం కోరారు. 13% ఇస్తున్నారు, ఆ 20% ఇమ్మని అడుగుతున్నాం. అది వారి నోటి ద్వారా వచ్చిందే మేము అడుగుతున్నాం. పర్మిట్ రూమ్ వితౌట్ పర్మిట్ రూమ్, ఫస్ట్ జీవోలో పర్మిట్ రూమ్ లేదు, తర్వాత పర్మిట్ రూమ్ ఇచ్చారు. ప్రజలందరూ రోడ్డు మీద తాగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, బయట పబ్లిక్ ఇబ్బంది పడుతుంది, మీరు లోపలే కన్జ్యూమ్ చేసే లోపలే చేయండి అని ఒక వెసులుబాటు ఇచ్చారు. మంచి విధానం, మేము కాదంటం లేదు. అది కూడా 7.5 లక్షలు కట్టమన్నారు, అయినా కూడా మేము అది కూడా బేర్ చేసి కట్టాం. మాకు ఈ మార్జిన్ ఇస్తే మీరు ఏ రకంగా చేస్తే మేము ఆ రకంగా వ్యాపారం చేయడం సిద్ధంగా ఉన్నాం. మా మార్జిన్ మాకు ఇవ్వండి బాబు, చాలు, అంతకు మించి ఏం కోరట్లేదు, ఎక్కువ ఏం అడగట్లేదు. మీరు ఏది ఇస్తామన్నారో అదే ఇమ్మని అడుగుతున్నాం. ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి? మనకు వచ్చేదేనా? మన చేతికి ఏది వస్తే అదే కదా ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ కేసు 10,000 అయితే ఇష్యూ ప్రైస్ 6,000 పెట్టి, ఏఆర్టీ 4,000 పెట్టి 6,000 మీద 20% ఇచ్చి మాజీ మంత్రి ఎమ్మెల్యే